యోగి సిద్ధార్థ్ అనే ఒక డాక్టర్, భార్య పిల్లలే అతని ప్రపంచం. 20 ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న వారి దాంపత్య జీవితంలోకి అముద అనే యువతి ప్రవేశిస్తుంది. ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆమెని సిద్ధార్థ్ చికిత్స చేసి కాపాడుతాడు. అలా అతనితో క్రష్ పెంచుకుంటుంది ఆమె. తర్వాత సిద్ధార్థ్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి సిద్ధార్థ్కి అతని భార్యకి ఫోన్లు, మెసేజ్లు పంపుతూ సైకోలా వేధించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఏమైంది, అసలు అముద ఎవరు, ఆమె కథ ఏంటి, బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన నివాస్ కి తనకి ఉన్న సంబంధం ఏంటి? ఇదొక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. సంతోషంగా సాగుతున్న ఒక దాంపత్య జీవితంలోకి మరొక మహిళ ప్రవేశిస్తే తలెత్తే పరిణామాలు అన్నదే ఈ మూవీ. కథలో ఏమంత కొత్తదనం ఉండదు. సినిమా మొత్తం ఒక 5 పాత్రలు 2 లొకేషన్లో చుట్టేసినట్లు అనిపిస్తుంది. డ్యూరేషన్ కూడా 2 గంటల లోపే. ఫస్ట్ హాఫ్ సింపుల్ గా ఫ్యామిలీ డ్రామాలా, సెకండ్ హాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతుంది. హీరో కుటుంబ పరిచయం, అముద హీరో జీవితంలోకి ఎలా నెమ్మదిగా కథా ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడు డైరెక్టర్. సిద్ధార్థపై అముద క్రష్ ని పెంచుకోవడం, అతడిని తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుందో అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఒకవైపు ఆమె చేసే సైకో పనులు, మరోవైపు పోలీసులు సాగించే ఇన్వెస్టిగేషన్ కథని థ్రిల్లర్ జోనర్లోకి మార్చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ నుంచి కథ అంతా పూర్తిగా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లోకి మారిపోయింది. హీరో హీరోయిన్ల దాంపత్య జీవితంలో విభేదాలు, అముద వేసే ప్లాన్లు, దానివల్ల కుటుంబంలో చెలరేగే అలజడి, హీరో పిల్లల ప్రాణాలకు ఏర్పడే ముప్పు అన్ని ఉత్కంఠగా ఉంటాయి. అయితే ఈ కథకి కీలకమైన అముద పాత్ర తాలూకు గతం ఏమంతా థ్రిల్లింగ్ గా అనిపించలేదు. ఇలాంటి కథలు చాలానే చూసాం అనే అనుభూతి కలిగిస్తుంది. ఎప్పుడైతే ఆమె గతం రివీల్ అయిపోతుందో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎలా ఉండనున్నది క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమా పేరు వదల. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.